హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిలు మరియు ఇతర అన్ని పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలపై కీలక నిర్ణయం అండి. మరి పూర్తి వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. 27 మందితో ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ అండి. 27 మంది సభ్యులతో జేఏసీ స్టీరింగ్ కమిటీ వేయడం జరిగింది అని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ వెల్లడించింది. రేపు స్టీరింగ్ కమిటీ సమావేశం ఉంటుంది అని సమావేశంలో సమస్యలపై చర్చ ఉంటుందనైతే ఈ మేరకు వెల్లడించారు. సమస్యల సాధనలో ఒక కార్యరూపం కావాలని చర్చించడం జరిగిందండి. ఇక చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చింది. కానీ డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపింది. మా ఉద్యోగుల బదిలీ జీవో నంబర్ 317 ఇతర సమస్యలున్నాయి. మా మొదటి డిమాండ్ డీఏలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులు కూడా వెంటనే ఉన్నాయి అన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని కూడా వెంటనే రద్దు చేయాలనైతే డిమాండ్ చేయడం జరిగిందండి జేఏసీ. ఇక సెప్టెంబర్ 1 సీపీఎస్ వచ్చింది. ఆ రోజున మేము చీకటి దినంగా అయితే భావిస్తూ తీర్మానం చేయడం జరిగిందని 10 సంవత్సరాల తర్వాత ఒక్క జేఏసీ ఏర్పాటు చేసి, ఒక్క స్టీరింగ్ కమిటీ వేసుకోవడం జరిగిందని అన్నారు. కొద్ది రోజుల్లోనే మరో కమిటీ వేస్తున్నామని, సమస్యల పరిష్కారం చేసుకుంటామని అన్నారు. ఆగస్టు 15 అని ప్రభుత్వం చెప్పిందని, ఆ తేదీ కూడా అయిపోయింది. ఇక ప్రభుత్వం ఆలోచన చేయాలనైతే కోరుతున్నామనైతే ఈ మేరకు కోరడం జరిగిందండి. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న 3 డీఏలు, అలాగే ఓపీఎస్ రద్దు చేయడము, జియో నంబర్ 317 సమస్యలు, ఇతర సమస్యలు పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా ఆగస్టు 15 లోపల సర్దుబాటు చేస్తామని చెప్పినా కూడా ఇంతవరకు ఆలోచించని నేపథ్యంలో వెంటనే ఆలోచించవలసిందిగా అయితే కోరడం జరిగింది. అవసరమైతే ఉద్యమ కార్యాచరణకు కూడా వెనకాడబోము అని టీజేఏసీ స్టీరింగ్ కమిటీ అయితే వేయడం జరిగింది.